1వ పేతురు 1వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు. నేను పరిశుద్ధుడునయ్యున్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడనయ్యున్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి. ఆమేన్, హల్లెలూయా. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో నాయనా, ప్రాముఖ్య ఘట్టానికి మేము వచ్చి ఉన్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ లోకానికిలో మనుషుల దేహానికి, శరీరానికి ఆహారం ఎంత అవసరమో అలాగే ఆత్మకు కూడా నీ వాక్యమను ఆహారం ఎంతో అవసరమై ఉన్నది. మా ఆత్మ నాయన శక్తితో నింపబడాలంటే, మేము ఆత్మీయంగా బలపరచబడాలంటే నీ జీవము కలిగినటువంటి మాటలను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. వాక్యమైన దేవుడవై వచ్చిన బిడ్డలందరితో మాట్లాడి నీ బిడ్డలకు కావలసిన ఆహారం, ఆత్మీయ ఆహారం సమృద్ధిగా కుమ్మరించి నీ బిడ్డల ఆత్మలో శక్తిని, బలాన్ని దయచేసి ఆత్మీయంగా అభివృద్ధి చెందుటకు సహాయం చేయమని, అలాగే నీ దీనదాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి మీ బోరవలే వాడుకోమని, నేను తగ్గించబడాలి, మీ నామము హెచ్చించబడులాగున మీ ఆత్మచేత నడిపించి మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. ఈరోజు వాక్య ధ్యానాంశము, ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధత సంఘానికి ప్రాణాధారము. మరలా చెప్తున్నాను, అందరం పలుకుదాం. పరిశుద్ధత సంఘానికి ప్రాణాధారము. పరిశుద్ధత అంటే పాపము లేని జీవితం. సంఘానికి ప్రాణాధారము. అర్థమవుతుందా మీకు? ఆ మాటకు ఉన్న అర్థం తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, కొంచెం వివరణగా నేను చెప్తాను. మనిషి యొక్క శరీరానికి ఊపిరి ఎంత అవసరమో క్రీస్తు శరీరమైనటువంటి సంఘానికి కూడా పరిశుద్ధత కూడా అంతే ప్రాముఖ్యము. పరిశుద్ధత అనేది సంఘానికి ప్రాణవాయువు లాంటిది. మనకు ఊపిరి ఎంత అవసరమో మనకు పరిశుద్ధత కూడా అంతే అవసరం. అంటే ఒక ప్రాణముతో పోల్చుకోవాలి. అర్థమైందా? మనిషికి ఊపిరి ఎంత అవసరమో మనకు పరిశుద్ధత కూడా అంతే అవసరం. అంటే ప్రాణాధారము, ప్రాణముతో సమానము. హల్లెలూయా. పరిశుద్ధత అనేది ప్రాణముతో సమానము. కాబట్టి మన అంశం పేరు పరిశుద్ధత సంఘానికి ప్రాణాధారము. అంటే ప్రాణముతో సమానమైనటువంటిది పరిశుద్ధత. ఆ పరిశుద్ధత గురించి ఈరోజు దేవుడు సంఘముతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నేను చెప్పే మాటలు మీరు కొంచెం మనసు పెట్టి వింటే చక్కగా అర్థమవుతుంది. మనిషికి ఊపిరి ఎంత అవసరమో ఒక సంఘములో ఉన్న బిడ్డలకు, సంఘానికి పరిశుద్ధత కూడా అంతే అవసరమని దేవుడు చెప్తూ ఉన్నాడు. సంఘం అంటే ఏదో ఒక భవనము, ఏదో రాతి కట్టడంతో కట్టినటువంటి ఒక ఆలయము అని మనం అనుకోకూడదు. లోకము నుండి వేరుపరిచి దేవుని కొరకు జీవించేవారే దేవుని పరిశుద్ధ సంఘము అంటారు. లోకము నుండి వేరుపరచబడిన దేవుని కోసం జీవించడమే పరిశుద్ధత. అంటే ఒకప్పుడు నువ్వు లోకములో ఉన్నావు, పాపములో ఉన్నావు, శాపములో ఉన్నావు. దేవుడు ఏం చేశాడు? నిన్ను బయటికి తీసుకొచ్చాడు. అంటే లోకములో ఉన్న నిన్ను బయటికి తీసుకొచ్చి నిన్ను పరిశుద్ధపరిచాడు, ప్రత్యేకించుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలా? పరిశుద్ధంగా జీవించాలి. అంటే లోకము నుంచి వేర్పరచబడిన
మనము దేవుని కోసం ప్రత్యేకంగా జీవించడమే పరిశుద్ధత. ఎవరన్నా అట్లా బ్రతుకుతున్నారా? లోకానికి వేరుగా దేవుని కొరకు నిజంగా పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉన్నారా? పాపము లేనివారిగా జీవిస్తూ ఉన్నారా? అసలుకు మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు? ఎందుకు దేవుడు నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరును పరిశుద్ధులుగా ఉండి సమస్త ప్రవర్తనలు యందు పరిశుద్ధులయ్యుండుడని ఎందుకు మూలవాక్యంగా చెప్పాడు? అసలు దేవుని స్వభావం ఎలాంటిది? హల్లెలూయా. అసలు దేవుని స్వభావం ఎలాంటిది? మనిషికి కొన్ని స్వభావాలు ఉంటాయి, అవునా కదమ్మా? మనం అంటాం కదా కొందరిని, వాడు స్వభావం అంతేనండి, వాడు మారడు అంటామా లేదా? ఎవరన్నా ఒక కోపిస్తే అనుకోండి, వాడు అంతేనండి, వాడు స్వభావం కోపం, వాడు మానడు ఇంకా కోపాన్ని, వాడు అంతే, ఎంత చెప్పినా వాడికి బుద్ధి రాదు అంటామా లేదా? అంటామా లేదా? అంటే ఒక వ్యక్తి ప్రవర్తనను బట్టి, జీవితాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క స్వభావం ఏంటో మనం చెప్పగలుగుతాం, అవునా కదా? మరి దేవుని యొక్క స్వభావం ఏంటి? దేవుడు ఎలాంటి వాడు, ఏ స్వభావము కలిగిన వాడు? ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఆ పేతురు రాసిన పత్రిక 3వ వాక్యంలో ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడని వ్రాయబడి ఉన్నది. అంటే దేవుడు చెప్తున్నాడు నేను పరిశుద్ధుడును. అంటే దేవుని స్వభావం పరిశుద్ధమైన స్వభావము, అది పవిత్రమైన స్వభావము, నిష్కలంకమైనటువంటి మనస్సు కలిగిన వాడు, పాపము లేనివాడు, పరిశుద్ధత కలిగిన స్వభావము కలిగిన వాడు మనం ఆరాధించే దేవుడు. సంఘము కూడా అలాగే పరిశుద్ధ స్వభావము కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మరొక మాట అంటున్నాడు 15వ వచనంలో, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి. మిమ్మల్ని పిలిచిన వాడు, మనల్ని పిలిచిన వాడు సామాన్యమైన మానవుడు కాదు, ఆషామాషి మనిషి కాదు. జగత్తును కలుగు చేసిన వాడు, భూమిని, ఆకాశములను, సూర్య చంద్రరాజులను, నక్షత్రాదులను సమస్తము కలిగి చేసిన వాడు నిన్ను పిలిచాడు. ఎందుకు పిలిచాడు? మీ పూర్వపు పాపములో జీవించడానికి కాదు, మీ పూర్వపు అజ్ఞాన దశలో జీవించడానికి కాదు, దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆయన పిలుచున్నాడంటే ఆయన ఏమి లోకంలో ఉన్న మనిషి కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, కోట్లాది కోట్ల దేవదూతల చేత పరలోకములో యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్నటువంటి వాడు ఆయన. ఎవరునూ సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో నివసించుతున్నటువంటి వాడు ఆయన. ఆయన చూడడానికి కూడా మన కన్నులు సరిపోవు. అలాంటి వాడు తను తాను తగ్గించుకొని భూమి మీదకి వచ్చి నా కోసం తన ప్రాణమును అర్పించిన వాడు. ఎందుకంటే ఈ లోకంలో పాపంలో జీవిస్తున్నావు, శాపంలో బ్రతుకుతున్నావు. నన్ను పరిశుద్ధులుగా చేయడానికి, ఆ పరలోకానికి పరిశుద్ధ జనముగా దేవుడు తీసుకువెళ్ళడానికి, ఈ లోకములో నిన్ను పరిశుద్ధ జనముగా ఉండడానికి పిలిచాడు. అక్కడ మాట చెప్తున్నాడు కదా, మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు, మామూలు వ్యక్తి కాదు నిన్ను పిలిచింది. ఈ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను పిలిచింది ఏ సామాన్యమైన మానవుడు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు తెలుసా? యుగ యుగములకు సజీవుడు ఆయన. ప్రకటన గ్రంథములో ఉంటుంది ఆయన గురించి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎలాంటి వాడు మనకు తెలియక దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. చూడండి, ప్రకటన 22వ అధ్యాయము, ప్రకటన 22:13, నేనే అల్ఫాయు ఒమేగయు, మొదటివాడును కడపటివాడును ఆదియు అంతమునయున్నాను. హల్లెలూయా. మొదటివాడిని నేనే, చివరివాడిని కూడా నేనే, ఆది నేనే, అంతము నేనే. ఆది అంతము, మొదటివాడు చివరివాడు, ఈయన నిన్ను పిలిచినవాడు.
దోకాడే పిల్లవాడు కాదు నేను పిలిచింది, చదువుకున్నవాడు కాదు పిలిచింది, ఆది అంతము లేనివాడు, అల్ఫా ఒమేగయు దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. బిడ్డ, మిమ్మల్ని పిలిచినవాడు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నువ్వు మందిరంలో ఉన్నావంటే, ఈరోజు లోకం నుంచి వేరు చేయబడ్డావంటే, నిన్ను పిలిచిన వాడు ఎవరో నీకు గుర్తుండాలి. లోకములో ఏదైనా ఒక చిన్న విషయంలో సహాయం చేసిన వ్యక్తిని మరణాంతం వరకు గుర్తుపెట్టుకుంటావు, కానీ దేవుణ్ణి మాత్రం నీవు ప్రతి దినము మరిచిపోతూ ఉన్నావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నిన్ను పిలిచిన వాడిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఏ విధంగా నిన్ను పిలిచాడు, ఏ విధంగా లోకము నుంచి నిన్ను వేరుపరుచుకున్నాడు, తన ప్రాణము సహితము నీ కోసం అర్పించి ఏం చేశాడు? తన ప్రాణము సహితము నీ కోసం ధారపోశాడండి. లోకములో నుంచి నిన్ను వేరుపరచడానికి ఎంత కష్టపడ్డాడు నా తండ్రి తెలుసా? ఎంత సిలువ శ్రమలను పొందుకున్నాడో తెలుసా? ఎంత గాయాలు పొందుకున్నాడో తెలుసా? ఎన్ని అవమానాలు పొందుకున్నాడో తెలుసా? పాపముతో నింపబడిన వ్యక్తులు ఆయన ముఖం మీద తుప్పు అని ఎంగిలి వస్తూ ఉన్నా మౌనంగా ఉన్నాడు, భరించాడు. బిడ్డ, నిన్ను పిలిచిన వాడు సహనము కలిగిన వాడు, దీర్ఘశాంతము కలిగిన వాడు. లోకములో ఎవరినూ ప్రేమించలేని ప్రేమ నీ పైన చూపిన వాడు ఆయన. సామాన్యమైన మానవుడు కాదు బిడ్డ, నేను పిలిచిన వాడు నీ కొరకు ప్రాణం పెట్టినై ఉన్నాడు. అరచేతులలో ప్రియ దేవుళ్ళ గాయాలు, తల మీద మొల్ల కిరీటం. ఆ కిరీటం పెట్టుతూ ఉన్నప్పుడు ఆ ములులు లోపలికి చొచ్చుకొని పోతూ ఉన్నప్పుడు ఎంత వేదన పడ్డాడో, ఎంత అల్లాడిపోయాడో నా తండ్రి. ఈరోజు ఆ పిలిచిన వాడిని మర్చిపోయి దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉన్నావు. దేవుడు నీకు పని చేసుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు, 10 రూపాయలు సంపాదించుకోవడానికి దేవుడు నీకు అవకాశం కల్పించినప్పుడు, ఆ సంపాదన వేటలో, ఆ సంపాదన ప్రయాణంలో పడి నేను పిలిచిన వాడిని మర్చిపోతున్నావు బిడ్డ. నేను పిలిచిన వాడిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. నేను పిలిచిన వాడు ఎంత వేదన పడ్డాడో నీ కోసం తెలియదా? ప్రియ దేవుని బిడ్డలారా, పిడిగుద్దులతో కొడుతూ ఉంటే ముఖం మీద గుడ్డ వేసి, నిన్ను ఎవరు కొట్టారో చెప్పు, నువ్వు దేవుని కుమారుడివి కదా, నీకు అన్నీ తెలుసు కదా అని హేళన చేస్తూ ఉన్నా కూడా నేను పిలిచిన వాడు మౌనంగా ఉన్నా. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను లోకం నుంచి వేరుపరచడానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి ఇంత త్యాగం చేశాడు నా తండ్రి, నీ కోసము, నా కోసం, మన కోసం. కానీ ఈ పిలిచిన దేవుణ్ణి ప్రతిదినము గాయపరుస్తూ ఉన్నావు బిడ్డ, దుఃఖపరుస్తూ ఉన్నావు, ఇబ్బంది పెడుతూ ఉన్నావు. ఇంత త్యాగము, ఇంతగా శ్రమ ఎవరు నీ కోసం అనుభవించారు? నీ దరిద్రతను ఆయన మీద వేసుకున్నాడే, ఎంత త్యాగము! నీ పాపము ఎవరన్నా భరించారా ఈ లోకంలో? నీ కన్నవారు భరించారా? నీ బిడ్డలు భరించారా? నీ బంధువులు భరించారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ప్రేమ అండి. అందుకే అక్కడ పేతురు భక్తుడు అంటున్నాడు, మిమ్మల్ని పిలిచిన వాడు సామాన్యమైన వాడు కాదు. వాక్కు చేత సూర్యుడిని, చంద్రుణ్ణి, భూమిని, ఆకాశములను, నక్షత్రాదులను, సమస్త జీవ ప్రాణికోటిని కలుగు చేసిన
శక్తి కలిగిన వాడు ఆయన. మాట చేత ఇవన్నీ కలుగు చేసిన వాడు. ఎంత పవర్ఫుల్ ఆయన, అవునా కదమ్మా? కూర్చున్నాయి నిలబడిన ఈ భూమిని కూడా వాక్కు చేత కలుగు చేశాడు. భూమిని కలుగునుగా కంటే ఈ భూమి కలిగి ఉన్నది. దేవుని నిర్మాణం చేశాడు. ఎవరి కోసం? ఎవరి కోసం ఇది చేసింది? ఆయన బిడ్డలైన మన కోసం చేశాడు. ఈ భూమి, ఆకాశములు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాదులు, సమస్త జీవ ప్రాణికోటి అన్నీ కూడా ఈ చేసిన వాడే నిన్ను పిలిచాడు. పిలిచి నిన్ను ప్రత్యేకించుకొని పరిశుద్ధంగా బ్రతకడానికి ఏర్పరచుకున్నాడు. ఈ పిలిచిన వాడిని ఏనాడు నువ్వు మర్చిపోకూడదు బిడ్డ. ఈ లోకంలో నువ్వు ఎవరిని మర్చిపోయినా ఇబ్బంది లేదు, కానీ నీ కొరకు ప్రాణం పెట్టి పాపమనే బురదలో పొరల కాడుతున్నటువంటి నిన్ను పైకి లేవనెత్తి ఆ పాపమనే బురదంతా తన రక్తముతో కడిగేసి పరిశుద్ధునిగా చేసి నిన్ను పవిత్రపరిచిన వాడు ఆయన. ఒక వెహికల్కు బాగా బురద పట్టింది అనుకోండి, చూసేదానికి కూడా అసహ్యంగా ఉంది. తర్వాత మనం వాషింగ్ సెంటర్కి వెళ్ళి, అంటే క్లీన్ చేసేదానికి అక్కడ తీసుకెళ్ళినప్పుడు బాగా సబ్బేసి వాళ్ళు నీట్గా కడుగుతారు, లోపల బయట అంతా. అప్పుడు చూసేదానికి ఎంత చూడముచ్చటగా ఉంటుంది. అబ్బా చాలా నీట్గా ఉందంటారు, అవునా కదా? అంటే ఒక వస్తువుకి పట్టిన దుమ్ము బురదను చూస్తేనే నీకు కొంచెం మనసు అదొక విధంగా ఉంటుంది, అవునా కదా? నచ్చదు నీకు, అరే బురదంతా ఉన్నదని. మరి దేవుడు, మనము కూడా పాపమని బురదలో ఉన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డ, నీ కోసం తన ప్రాణాన్ని అర్పించి, అక్కడేమో బండులు గడగడానికి వాటర్ వాడారు, అవునా కదా? నీళ్ళు కొడతారు మట్టి పోవడానికి, కానీ నా యేసయ్య సిలువలో తన రక్తాన్ని చిందించాడు. చప్పట్లు కూడా దేవునామని పడతా. దేవుడు కోరుకున్నది ఈరోజు మనకు చెప్పే అంశం పరిశుద్ధత సంఘానికి ప్రాణాధారము. అంటే మనము పరిశుద్ధంగా జీవించుట ప్రాణముతో సమానంగా భావించుకొని మనం పరిశుద్ధంగా బ్రతకాలి. హల్లెలూయా. అంటే దేవుని స్వభావము ఎలాంటిదంటే పరిశుద్ధమైన స్వభావము. ఎలాంటిది దేవుని మనసు? దేవుని యొక్క స్వభావం ఎలాంటిది? పరిశుద్ధమైన స్వభావము. అందుకనే లేవియ కాండములో ఆయన ఒక మాట అంటున్నాడు. లేవి కాండం 11వ అధ్యాయము 44వ వచనం, నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడును గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. హల్లెలూయా. అలనాడు ఇజ్రాయేలు ప్రజలతో చెప్పిన దేవుడు ఈరోజు మనతోనూ మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు భక్తుడు ద్వారా, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండాలి. మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు. సమస్త ప్రవర్తనలో మీరు పరిశుద్ధులుగా బ్రతకాలి. ఒక విషయంలో పరిశుద్ధత కలిగి మరొక విషయంలో పరిశుద్ధత లేని వారిగా ఉండకూడదు. దేవుడు అంటున్నాడు, సమస్త ప్రవర్తన యందు నీవు పరిశుద్ధులవై ఉండాలి. మంచిగా మాట్లాడి, ఏ పాపము లేకుండా మాట్లాడి, చూపులై చెడ్డగా ఉంటే నువ్వు సమస్త ప్రవర్తనలో పరిశుద్ధుడుగా ఎలా ఉంటావు? చూపుల్లోనూ పరిశుద్ధత ఉండాలి, మాటల్లోనూ పరిశుద్ధత ఉండాలి, ఆలోచనలోనూ పరిశుద్ధత ఉండాలి, నడవడికలోనూ పరిశుద్ధత ఉండాలి, నీ చేతల్లోనూ పరిశుద్ధత ఉండాలి. సమస్త ప్రవర్తనలోనూ పరిశుద్ధత కలిగిన వారిగా నేను మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే దేవుని స్వభావము పరిశుద్ధత కలిగిన స్వభావం ఆయనది. ఆయన ఎలాగా ఉంటే సంఘము కూడా అలాగే ఉండాలి. ఆమేన్. ఒక రైలు ఇంజిన్ ఉంది. ఇంజిన్ ఎట్ట వెళితే పెట్లు కూడా అట్నే వెళ్తాయి లేదమ్మా? చూశారు మీరు రైలును? ఇంజిన్ ముందు వెళ్తుంది, పెట్టులు వెనక్కి వెళ్తాయి. ఆ ఇంజిన్ ఎట్ట వెళితే
అది బాంబేకి వెళ్తే బాంబేకి వెళ్ళాల్సిందే పెట్లో, అవునా కదా? అలాగే నీ దేవుడు అనగా మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ స్వభావం కలిగిన వాడు. మనమును కూడా అలాంటి పరిశుద్ధ స్వభావము కలిగి ఈ లోకములో దేవునికి సాక్షులుగా బ్రతకాలి. అందుకే నిన్ను వేరుపరిచాడు, అందుకే నిన్ను పిలుచుకున్నాడు. ఎక్కడి నుంచి? లోకమనే పాపంలో పడిపోయిన నిన్ను వేరుపరిచాడు, వారి నుంచి వేరుపరిచాడు. లోక పాపం నుంచి నేను వేరు చేసి తన రక్తమునిచ్చి నీ పరిశుద్ధ ప్రియ దేవుడు తన పరిశుద్ధ జీవితాన్ని నీకు ఇచ్చాడు. తన పరిశుద్ధ రక్తముతో నిన్ను కడుక్కున్నాడు. ఆయన ఎలాగ ఉంటాడో సంఘము కూడా అలాగే ఉండాలా. అందుకని పరిశుద్ధత సంఘానికి ప్రాణాధారమై ఉండాలి. అంటే పరిశుద్ధత సంఘానికి ప్రాణముతో సమానముగా ఉండాలి. అంటే ఎక్కడ ఎప్పుడు కూడా ఏ సమయంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధతను కోల్పోకూడదు. అందరం ఉన్నా కాబట్టి మనం పరిశుద్ధంగా ఉన్నట్లు కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఒంటరిగా ఉన్నా, 10 మందిలో ఉన్నా, 1000 మందిలో ఉన్నా, లక్షల మందిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ బ్రతకాలి. మన దేవుని స్వభావం పరిశుద్ధమైన స్వభావం. అందుకే కదా పేతురు అదే అంటున్నాడు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు స్వయంగా అంటున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండాలంటున్నాడు. ఎందుకంటే ఆయన స్వభావం అది, ఆయన నేచర్ అలాంటిది. కొందరు నేను ఇందాక అన్నాను కదా, ఆ వ్యక్తి స్వభావం అలాంటిదే, అతను మారడు అన్నాం మనం. బైబిల్లో ఒక తల్లి ఉంది, అబీగయలు. ఏం పేరు? అబీగయలు. ఒక తల్లి ఉంది. తన భర్త గురించి ఒక సాక్ష్యం ఇస్తుంది. వాళ్ళ ప్రాంతము కర్మేలు. బాగా ఆస్తిపరుడు వాళ్ళ భర్త. 3000 గొర్రెలు, 1000 మేకలు, మంచి ధనవంతుడు. అయితే ఆ అడవి ప్రాంతంలో వీళ్ళు గొర్రెలు కాపరులు ఉంటారు కదా. ఆయనకు నాబాలు, వాళ్ళ భర్త పేరు ఏం పేరు? నాబాలు పని మనుషులు గొర్రెలు మేపుతూ ఉంటారు. ఆ రోజుల్లో గొర్రెలను దోసుకుని పోవడానికి దొంగలు తిరుగుతూ ఉండేవాళ్ళు. దావీదు ఏం చేశాడంటే తన పనివారితో కలిసి అక్కడ నాబాలు గొర్రెలు మేకలు ఎవరు ఎత్తుకోపోకుండా కాపాడుకుంటూ వచ్చేవాడు, సంరక్షిస్తూ వచ్చేవాడు. దానికి ప్రతిగా సహాయమును కోరుకున్నాడు. తన మనుషులను పంపించాడు నాబాలు దగ్గరికి. అయ్యా, ఇదిగో నీ గొర్రెలను ఎవరు దొంగతనం చేయకుండా, ఎవరు దోసుకోపోకుండా మేము కాపాడాం. నీ వలన ఏదైనా ఉంటే సహాయం చేయి. మేము ఇలా అడవిలో ఉన్నాం, ఎంతోమంది పనివారు ఉన్నారు అంటారు. ఎవడు దావీదు? యజమాని నుంచి తప్పించుకొని పారిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు అని హేళనగా మాట్లాడతాడు. నాబాలు అంటే మోటువాడు, మూఢత్వం కలిగిన వాడు అని అర్థం. హల్లెలూయా. అంటే నాబాలు యొక్క స్వభావం ఎలాంటిదంటే మూఢత్వం కలిగిన వాడు, మూర్ఖుడు. తన స్వభావమే మూర్ఖత్వం. వాళ్ళ భార్య అంటది, నా భర్త నాబాలు మూర్ఖుడయ్యా. ఆ పేరులోనే ఉంది. 1 సమూయేలు 25వ అధ్యాయము 2వ వచనం. కర్మేలులోని మయోనునందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను. అతను బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలు, 1000 మేకలు ఉండెను. అతడు కర్మేలు తన గొర్రెల బొచ్చు కత్తిరించుడికై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడు, దుర్మార్గుడనై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. నాబాలు గొర్రెబొచ్చు కత్తిరి వేయించుచున్నాడని అరణ్యమందు దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లా, నేను మీరు కర్మేలుకు నాబాలునొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలను అడిగి ఆ భాగ్యవంతునితో నీకు నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమునుగాక అని పలికి ఈ వర్తమానమును తెలియజెప్పవలను. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారున్నారు సంగతి నాకు వినబడిను. నీ గొర్రెల కాపరులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడు చేసి ఉండలేదు. వారు కర్మేలులోనంత కాలము వారి ఏదియు పోగొట్టుకొనలేదు. నీ పని వారిని నీవు అడిగిన ఎడల
వారాలాగు చెప్పుదురు, కాబట్టి నా పనివారికి దయచూపుము, అంటే ఏదన్నా సహాయం చేయమని దావీదు తన పనివారిని పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. శుభదినం మేము వచ్చితము కదా, నీకిష్టం వచ్చినట్లు నీ దాసులకును నీ కుమారుడైన దావీదుకును ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతనిని పేరు చెప్పి ఆ మాట అన్నిటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా, అప్పుడు ఈ మోటువాడు దుర్మార్గుడైన నాబాలు ఏమంటున్నాడు? దావీదు ఎవడు? యెషై కుమారుడు ఎవడు? తన యజమానుని విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసం తీసి నేను బొత్తిగా ఎరుగని వారి కిత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకుని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేసిరి. అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకునుడనగా వారు కత్తులు ధరించుకునిరి. దావీదు కూడను కత్తి ఒకటి ధరించును. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగైలుతో ఇట్లన్ను, అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమాని కుశల పరిశీలన అడుగుటికై తన దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాటలాడెను. అయితే ఆ మనుష్యులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. పనివారు సాక్ష్యం ఇస్తున్నారు. దావీదు వాళ్ళ పనివారు మాకెంతో ఉపకారం చేశారమ్మా. మేము అడవిలో గొర్రెలు మేస్తూ ఉంటే మా గొర్రెలు తప్పిపోకుండా, దొంగలు దోసిపోకుండా వాళ్ళ సైన్యము, వాళ్ళ పనివారు, వాళ్ళ దాసులు మాకెంతో ఉపకారం చేశారమ్మా అని చెబుతూ ఏమంటున్నాడు? మేము పొలములో వారి మధ్యన సంచరించుచున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపలేనే లేదు. మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారు రాత్రింబగలు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు. గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహుజాగ్రత్తగా ఆలోచించము. హల్లెలూయా. అంటే నాబాలు భార్యతో పనివాడు వచ్చి చెప్తున్నాడు, అమ్మా, ఇట్లా మన గొర్రెలను కాపాడారు, వాళ్ళు ఏ కీడు చేయలేదమ్మా, దావీదు వాళ్ళ పనివారు చాలా మంచివారమ్మా అని చెప్పి వాళ్ళ పనివారిని 10 మందిని పంపిస్తే నీ భర్త దగ్గరికి, యజమానుడి దగ్గరికి చాలా దుర్మార్గంగా కఠినముగా మాట్లాడి పంపించాడమ్మా. అది కోపగించుకున్న దావీదు తన పనివారితో, తన దాసులతో యుద్ధానికి వచ్చినట్లు వస్తున్నాడు మన మీదకి అన్నప్పుడు ఆమె భయపడి వెంటనే, ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ప్రియ దేవుని బిడ్డలారా, అందుకు అబీగైలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్ష రసపు తిత్తులను పండిన 5 గొర్రెల మాంసమును, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికలు వేసిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు అడలను, అంటే ఇలాగా అన్నీ సమకూర్చుకొని, ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఒక మంచి మాట చెప్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు దగ్గరకు వచ్చి సాష్టాంగపడి 24 వచ్చిన, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనై నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసురాలనైనా నేను చెప్ప మాటలు ఆలకించము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణమును సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోడుతనము అతని గుణం. అంటే అతని స్వభావమే మోటుతనము. మనిషితో ఎట్లా మాట్లాడాలో తెలియదయ్యా, వాడంతేనయ్యా, నా భర్తే, కానీ నేను ఎంతో ఏగుతున్నాను, వాడు మూఢుడు, దుర్మార్గుడు అని చెప్తుంది. అయినా కూడా ఒక మంచి భార్యగా నేను కాపురం చేస్తున్నాను, దయచేసి మమ్మల్ని ఏమి చేయొద్దు అని, ప్రియ దేవుని బిడ్డలారా, మా భోజనము, రొట్టెలు, ద్రాక్షరసం అన్నీ సిద్ధపరచుకుని దావీదుకి ఎదురుగా వెళ్ళింది. చూడు ఎంత తెలివైందో. ఫస్ట్లోనే ఆమె గురించి అంట సుబుద్ధి గల స్త్రీ అని, అంటే మంచి బుద్ధి కలిగిన స్త్రీ ఆమె. చూడు వచ్చే అపాయం నుంచి ఏ విధంగా తప్పించి, తనొక్క మనిషి స్వభావం ఒక్కొక్కలాగా ఉంటుంది. బాగా వినాలి, ఒక్కొక్క మనిషి స్వభావము ఒక్కొక్కలాగా ఉంటుంది. అయితే
లోకము నుండి వేరుపరచబడినటువంటి క్రైస్తవులమైన మనము ఒకే స్వభావం ఉండాలి. అదే పరిశుద్ధత అనే స్వభావము. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. హల్లెలూయా. లోకంలో మనుషుల స్వభావం, మనుషుల గుణాలు ఎన్నో ఉన్నాయి, రకరకాలుగా గుణాలు ఉన్నాయి. కానీ క్రీస్తు రక్తములో కడగబడి మనల్ని పిలిచినవాడు గొప్పవాడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి మనము యేసయ్య యొక్క స్వభావం పరిశుద్ధత కాబట్టి మనము కూడా పరిశుద్ధత అనే స్వభావము కలిగి బ్రతకడానికే దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. అందుకని సంఘము పరిశుద్ధతను ఎలా భావించాలో? ప్రాణాధారముగా, నీ ప్రాణముతో సమానంగా భావించాలి. ఆమేన్. చాలామంది పరిశుద్ధత అదేందో అది లెక్కలేనితనముగా బ్రతుకుతారు. చిన్న తప్పే కదండి అంటే చిన్న తిట్టుమాటే అంటారు, అందులోనూ పాపం దాగి ఉంటుంది. నిన్ను అపవిత్రాలుగా పరుస్తుంది, అపవిత్రుడిగా మారుస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో, ఆలోచనల్లో, నడవడికల్లో, క్రియల్లో, అన్నిట్లో, సమస్త ప్రవర్తనలో నీవు పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత కావాలి. మన దేవుని స్వభావము నువ్వు తెలుసుకుంటే ఆయన ఎలాంటి వాడో సంఘము అలాగే ఉండాలి. అందుకనే పౌలు అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే యేసయ్య ఏ విధమైన గుణలక్షణాలు కలిగి ఉన్నాడో సంఘము కూడా అదే గుణలక్షణాలు కలిగి ఉండాలి. ఆయన స్వభావం పరిశుద్ధత, ఆయన స్వభావం సహనం, ఆయన స్వభావం ఓర్పు, ఆయన స్వభావం ప్రేమ, అన్నీ నీలో కూడా ఉండాలి. ఆమేన్. ఇందాక చెప్పాను కదా, రైలు ఇంజిన్ ఎట్టపోతే పెట్లు కూడా ఇంజిన్ అమ్మిడితో పోతాయి. అట్లాగే మనకు యేసయ్య ప్రియ దేవుని బిడ్డలారా గొప్పవాడు, పరిశుద్ధుడు. కాబట్టి సంఘము కూడా ఆయన వెంబడించి పోవాలి. ఆయన ఎలాగా ఉన్నాడో మనం అలాగే ఉండి ఆయన వెంబడించాలి. ఆయన పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన ప్రేమ కలిగిన వాడు, మనమును ప్రేమ కలిగి ఉండాలి. ఆయన ఓర్పు కలిగిన వాడు, మనకు ఓర్పు ఉండాలి. అంటే మనం ఎవరిని చూసి ఫాలో అవ్వాలా? ఎవరిని చూసి వెంబడించాలా? లోకమును చూసి కాదు. చాలామంది లోకాన్ని చూస్తారు, వాళ్ళ తట్టు వీళ్ళ తట్టు చూస్తారు. చూడ క్రైస్తవుడు చూడు ఆ సినిమాలకు వెళ్తున్నాడు, వాళ్ళ తట్టు చూడవద్దు. వాడు క్రైస్తవుడైనా అన్యుడైనా ఎవరైనా కానీ నువ్వు చూడాల్సింది యేసయ్యను, ఆయన యొక్క స్వభావం నువ్వు చూడు. ఆయన ఎలా ఉన్నాడు, నీవు ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. నిన్ను పిలవబడిన వారు ఎంతోమంది, కానీ జారిపోయిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు. ఆమేన్. మనము లోకంలో మళ్ళా జారిపోకూడదు, పడిపోకూడదు బిడ్డ. దేవుడు ఎలాగా ఉన్నాడో, ఆయన స్వభావం ఎలాగో మనలో కూడా అలాంటిదే ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అలా ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన శరీరం అనే సంఘము కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధత లేని చోట దేవుని ప్రసన్నత కూడా ఉండదు. పరిశుద్ధత లేని చోట దేవుని కార్యాలు కూడా జరగవు. ఆయన పరిశుద్ధత ఉన్న చోట ఆయన ప్రసన్నత కూడా దిగి వస్తుంది, ఆయన మహిమ దిగి వస్తుంది, ఆయన ప్రభావంతో దిగి వస్తాడు. ఎందుకంటే ఆయన స్వభావం ఇక్కడ ఉంది. ఆయన పరిశుద్ధ స్వభావం, సంఘములో పరిశుద్ధ స్వభావం ఉంది కాబట్టి నేరుగా దిగి వస్తాడు, ఆయన మహిమతో కప్పుతాడు. అయితే ఈడ అపవిత్రత ఉంటే ప్రియ దేవుని బిడలారా, దేవుని ప్రసన్నత దిగిరాదు. సంఘం మీదకి దేవుని ప్రసన్నత దిగి రావాలంటే దేవునిలో ఉన్న స్వభావం అయినటువంటి పరిశుద్ధత సంఘము కూడా కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగిన స్వభావం కలిగిన వాడు దేవుడు. మనము కూడా ఆ స్వభావముని ధరించుకొని ఉండాలి. ఆయన ప్రసన్నత ఇక్కడికి రావాలంటే సంఘములో అందరిలో కూడా ఆ పరిశుద్ధత ఉంటే ఆయన ఇలా ప్రసన్నత దిగి వస్తుంది. హల్లెలూయా. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు సంఘానికి ఏమై ఉన్నాడు?
శిరస్సు అయి ఉన్నాడు, అంటే తలగా ఉన్నాడు. అర్థమవుతుందా? శరీరం అనే సంఘం, ఆయన శరీరం అనే సంఘం కూడా ఎలా ఉండాలా? ఎలాగా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. అవునా కదా? ఆయన పరిశుద్ధుడు, సంఘానికి శిరస్సు. అయితే శరీరము కూడా ఎలాగా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. అవునా కదా? మరి ఎందుకు సంఘం పరిశుద్ధత లేకుండా పోతుంది? ఆయనేమో పరిశుద్ధంగా ఉన్నాడు, ఆయన శరీరం అనే సంఘం ఎందుకు అపవిత్రత వచ్చేస్తుంది? ఎందుకు పాపం వచ్చేస్తుంది? సంఘం ఎప్పుడు కూడా పరిశుద్ధతను ప్రాణముతో సమానంగా భావించి బ్రతకాలి, పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకు పరిశుద్ధత గురించి ఇంతగా మాట్లాడుతున్నాడు దేవుడు? ఎందుకు ఇంతగా నొక్కి చెప్తున్నాడు? పరిశుద్ధత 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 అని ఎందుకు చెప్తున్నాడు? ఆయన స్వభావములో పరిశుద్ధత ఉంది. యెషయా గ్రంథం 6:3 చూడండి. పరలోకములో ఈ లోకములోనూ ఎక్కడ ఉన్నా ఆయన పరిశుద్ధంగానే ఉన్నాడు. ఆమేన్. పరలోకములు ఎలా ఉన్నాడో ముందు మనం చూద్దాం రండి. యెషయా గ్రంథం 6:3 చదువునైనా. సైన్యములకు అధిపతి యగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. హల్లెలూయా. పరలోకములో కూడా పరిశుద్ధుడని కోట్లాది కోట్ల దేవదూతలు దేవుని పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతిస్తూ ఉన్నారు. పరలోకములోనూ పరిశుద్ధుడు, భూమి మీదను పరిశుద్ధుడే. యోహాను సువార్త 8:46 నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? హల్లెలూయా. అంటే నేను పాపము లేని పరిశుద్ధుడును అని చెప్తూ ఉన్నాడు స్వయంగా యేసు ప్రభువే. ఆమేన్. పరలోకములో చూస్తే పరిశుద్ధుడే, భూమి మీదకి దిగి వచ్చినప్పుడును పరిశుద్ధుడే. ఆ పరిశుద్ధుడితో ప్రియ దేవుడు మనము యుగ యుగాలు దేవుని రాజ్యంలో ఉన్నారంటే పరిశుద్ధత అనేది సంఘానికి ప్రాణములాగా భావించి ఈ లోకములో బ్రతకాలి. దేవుని స్వభావము పరిశుద్ధమైనది కాబట్టి సంఘానికి కూడా పరిశుద్ధత రావాలి. కాబట్టి అందుకే మనం మారాలి. ఇంకా మన మాటలు మారాలి, మన చూపులు మారాలి, తలంపులు మారాలి, ఆలోచనలు మారాలి. ఏ పాపము మనలో లేకుండా పరిశుద్ధతను కాపాడుకుంటూ ఈ లోకంలో బ్రతకాలి బిడ్డ. హల్లెలూయా. పరిశుద్ధతను చాలా జాగ్రత్తగా కాపాడుకోగలిగితేనే పరలోక రాజ్యాన్ని కూడా నీవు చూడగలుగుతావు. ఆమేన్. అంటే దేవుని స్వభావం పరిశుద్ధత కాబట్టి దానిని మనం ప్రామాణికంగా సంఘం తీసుకోవాలి. అంటే దానిని ఆధారం చేసుకొని ఈ లోకములో మనం బ్రతకాలి. అంటే యేసయ్యను ఆధారం చేసుకొని ఈ లోకములో పరిశుద్ధంగా మనం బ్రతకాలి. మనం ఎవరిని ఆధారం చేసుకోవాలా? ఎవరిని ఆధారం చేసుకుని ఈ లోకంలో బ్రతకాలా? కొందరున్నారు సినిమా హీరోలను ఆధారం చేసుకుంటారు. ఒకడున్నాడు, ఒక పిల్లకాయ కరెంటు పనికి వస్తాడు. మన ఇంటికి కరెంటు పనికి వచ్చాడు. ఎవరు నీ హీరో అంటే నా హీరో ప్రభాస్ అన్నాడు. వాడు క్రైస్తవుడే, వాళ్ళ నాన్న క్రైస్తవుడే. హల్లెలూయా. నేను అన్నాను, ఓరే నాన్న, మనందరి కోసం ప్రాణం పెట్టి రక్తం గార్చిన వాడు యేసయ్య మన హీరోగా ఉండాలిరా అన్న. మనుషులు కాదురా, మన కోసం ప్రాణం పెట్టింది, రక్తం గార్చింది, లోకము నుంచి వేరుపరిచింది, రేపు దేవుని రాజ్యానికి తీసుకెళ్ళేది ఎవడరా? సినిమాలో నటించే యాక్టర్లా నిన్ను నన్ను తీసుకెళ్ళేది? నువ్వు అభిమానించి నీ హీరోగా భావిస్తున్నవాడు ₹1 ఇస్తాడా? చెప్పండి. కానీ నా యేసయ్య నీ కోసం ప్రాణాన్నే అర్పించాడు. చప్పట్లు కూడా దేవునామని మేము పడదాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రామాణికంగా తీసుకోవాలంటే లోకములో ఉన్న వారిని కాదు, కానీ లోకమునకు మించిన వాడు,
సర్వమును కలుగు చేసిన వాడు యేసయ్యను నువ్వు ప్రామాణికంగా అంటే ఆధారం చేసుకుని ఈ లోకంలో బ్రతకాలి. ఆయన ఎలా ఉన్నాడో అలాగే ఈ లోకంలో సంఘము అంటే దేవునికి ప్రతిబింబములా ఉండాలి. సంఘము చూసినప్పుడు అబ్బా దేవుడు ఇక్కడ ఉన్నాడు అనిపించేంతగా ఉండాలి నీలో పరిశుద్ధత. ఆమేన్. నిన్ను చూసినప్పుడు నిజంగా యేసయ్య భక్తురాలు, యేసయ్య భక్తుడు అనిపించుకోవాలి. అలాగా ఉండాలి నీ ప్రవర్తన. సమస్త ప్రవర్తనలో పరిశుద్ధతను నువ్వు కనబరచాలి. ఒక విషయంలో పరిశుద్ధంగా ఉండి ఒక విషయంలో తప్పిపోయిన వారిగా ఉండకూడదు. అన్నిట్లోనూ సమస్త ప్రవర్తనలో పరిశుద్ధంగా నువ్వు జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ప్రియ దేవుళ్ళారా, పరిశుద్ధత సంఘానికి ప్రాణాధారం అన్నాం కదా. ఎందుకు సంఘానికి పరిశుద్ధత ప్రాణాధారముగా ఉండాలంటే మన దేవుని స్వభావం పరిశుద్ధత కాబట్టి సంఘానికి కూడా పరిశుద్ధత ప్రాణముతో సమానంగా భావించి సంఘము కూడా పరిశుద్ధంగా బ్రతకాలనేదే మొదటి పాయింట్. ఆమేన్. రెండవదిగా ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఈ పరిశుద్ధత సంఘానికి ఏమిస్తుంది అంటే మనం పరిశుద్ధంగా ఉంటే ఏమొస్తుంది? ఆత్మీయంగా బలపరచబడతాం, ఆత్మీయంగా దీవించబడతాం, ఆత్మీయంగా రక్షించబడతాం. హల్లెలూయా. పరిశుద్ధత ఉంటే ఏమొస్తుంది? సంఘానికి రక్షణ కలుగుతుంది, బలం వస్తుంది, ఆత్మీయ బలం వస్తుంది. పాపమును జయించడానికి శక్తి కావాలంటే నీలో పాపం ఉంటే ఎదుటిగా ప్రియ దేవుడు నీలో ఉన్న పాపాన్ని జయించలేవు. నీలో ఉన్న పాపము జయించాలంటే పరిశుద్ధత కావాలి. ఆ పరిశుద్ధతే లేకపోతే పాపమును ఎలా జయించగలుగుతావు? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధత సంఘానికి చాలా అవసరం. చూడు, ఏదైనా పిండి ఉన్నదనుకోండి, లేదా మీ ఇంట్లో ఫ్రెష్గా ఏదన్నా ఒక వెజిటేబుల్ కూర చేసుకున్నారనుకోండి, ఒక 10 రోజులు కూర చెడిపోయింది, వాసన వస్తున్నది, పులిసిపోయింది. దాన్ని తీసుకుని ఈ క్రొత్తగా వెజిటేబుల్ కూరలో కలిపితే అది కూడా పరిశుద్ధపరచబడుతుందా? వాసన లేకుండా కొత్తగా చేసిన రెసిపీ అంటే కూరలాగా మారుతుందా? చెప్పాల. ఎన్ని నీళ్ళున్నా ఒక బిందుడి నీళ్ళు తీసుకోండి, ఒక చుక్క విషం వేయండి, ఆ నీళ్ళని ఏమైపోతాయమ్మా? విషమయమైపోతాయి. అట్లాగానే ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితంలో అన్నిట్లో బాగుండి ఒక పాపపు మరక నీలో ఉంటే నీ ఆత్మీయ జీవితం అంతా పాడైపోతుంది. నువ్వు బలహీనుడు అయిపోతావు. క్రమేణా నువ్వు ప్రియ దేవుళ్ళరా లోకములో పడిపోతావు. కాబట్టి సంఘానికి కావలసింది పరిశుద్ధత. ఎందుకు పరిశుద్ధత కావాలంటే ఆత్మీయంగా బలముగా ఉండడానికి, ఆత్మీయంగా ఎదగడానికి. అంటే సంఘానికి ఫస్ట్ నుంచి చివరి దాకా పరిశుద్ధతే. హల్లెలూయా. చెప్పిన ప్రతి పాయింట్లోనూ నీకు పరిశుద్ధత ఉండాలని నొక్కి వక్కానిస్తూ ఉన్నాడు దేవుడు. అర్థమవుతుందా? ఇప్పుడు పరిశుద్ధత ఎందుకు కావాలి అంటే నువ్వు బలంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చినప్పుడు ప్రియ దేవుళ్ళారా, ఒకరోజు యెరికో పట్టణాన్ని జయించి, యెరికో పట్టణము శపితమైంది కాబట్టి ఏది తీసుకోకూడదని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఒకరోజు హాయి పట్టణం మీదకి వెళ్తారు. అది చిన్న పట్టణం, చిన్న ప్రాంతం, చిన్న దేశం అది. కానీ ఆ హాయి ప్రజల చేత చాలామంది ఇజ్రాయేల్ ప్రజలు, సైనికులు చనిపోతారు, ఓడిపోతారు, పరిగెత్తుకొని పారిపోయి వస్తారు. అప్పుడు నాయకుడిగా ఉన్న యెహోషువ బట్టలు చించుకొని ఏడుస్తాడు, ప్రార్థన చేస్తాడు. అయ్యా, యెరికో పట్టణాన్ని జయించే శక్తిని ఇచ్చావే, ఇంత చిన్న దేశం, ఇంత చిన్న ప్రాంతం, చిన్న పట్టణం, దీన్ని మేము జయించలేకపోయాము. ఎందుకు అంటే మీలో ఒకడు పాపము చేశాడు అంటాడు.
హల్లెలూయా. అంటే సంఘం బలహీనపరచడానికి, సంఘము పాడైపోవడానికి మనలో ఎవరిలో ఒక పాపం ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. మిగతా వారిని కూడా పాడు చేస్తుంది. ఇక్కడ ఉన్నారనుకోండి, సంఘంలో కొందరు మంచిగా బ్రతుకుతారు, కొందరు పాపంలో జీవిస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? పాపంలో ఉన్నవారు, రే నేను సినిమాకు పోతున్నా, నువ్వు కూడా రా అంటారు. ఫస్ట్ సారి తిరస్కరిస్తారు, మనం యేసయ్య నమ్ముకున్నాం కదని. వాడు 2 రోజులు 3 రోజులు అట్లా శోధిస్తూ ఉంటే నువ్వు కూడా ఏమైపోతావు? సినిమాకి వెళ్ళిపోతావు. అంటే లోకంలోనికి వెళ్ళిపోతున్నావు. అంటే వీడు ఆత్మీయంగా బలహీనుడు, ఈ బలహీనుడు ఇంకొకరిని బలహీనపరుస్తున్నాడు, ఆ బలహీనుడు ఇంకొకరిని బలహీనపరుస్తున్నాడు. కాబట్టే సంఘం బలంగా ఉండాలంటే, సంఘం ఎదగాలంటే అందరిలోనూ కూడా పరిశుద్ధత ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడు, అందరూ బలవంతులే. గొప్ప పట్టణమైన యెరికోను జయించారు, కానీ ఒక చిన్న పట్టణాన్ని ఎందుకు జయించలేకపోయారు? దేవుడు ఏదైతే చెప్పాడో ఆ యెరికో పట్టణంలో బంగారం కానీ ఏది కూడా తీసుకోకూడదు, అది శపించానన్నాడు. కానీ ఒక ఆకాను అనే ఒక వ్యక్తి అక్కడ కొన్ని నగలు తీసుకొని, మంచి వస్త్రాలు తీసుకొని వస్తాడు. అందుకని ఇదిగో ఆ చిన్న పట్టణంలో ఉన్న ప్రజల చేత మీరు ఓడిపోయారు అన్నాడు దేవుడు. ఈరోజు సంఘం ఎందుకు ఎదుగుదల లేదు? ఎందుకు సంఘం పాడైపోతుందంటే, సంఘంలో ఎవరో ఒకరు పాపము చేత మిగతా వారిని పాడు చేస్తూ, సంఘము డెవలప్ కానివ్వకుండా, సంఘాన్ని చీలుస్తూ ప్రియ దేవుళ్ళ కారకులైపోతూ ఉన్నారు. కారణం వారిలో ఉన్న పాపం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, 1 కొరింథీలో ఇందాక చెప్పాను కదా, 1 కొరింథీ 5వ అధ్యాయము 6వ వచనం చదువునైనా. 1 కొరింథీ 5వ అధ్యాయం 6వ వచనం. మీరు అతిశయపడుటకు మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా? మీరు పులిసిన పిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిసిన పిండిని తీసి పారవేయుడి. అంటే దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు లోకములో ఒకప్పుడు మీరు పాపం ఉంది, ఆ పాపాన్ని తిరిగి మరలా ఇప్పుడు దాంతో కలపొద్దు. కలిపితే మరలా లోకములో ఉన్న వ్యక్తులుగా మీరు మారిపోతారు. క్రొత్తగా ఉండాలి, క్రొత్త ముద్దగా ఉండాలి, పులవని పిండిలాగా ఉండాలి. పులిసిన పిండి పులవని పిండిలో కలిపితే ఏమవుతుంది? అది కూడా పులిసిపోతుంది. అవునా కదా? పులసిన పిండి పక్కనుంది, పులిసిన పిండి పక్కనుంది. ఈ పులిసిన పిండి పులవని పిండిలో కలిపితే ఏమవుతుంది? ఇది కూడా పులిసిపోతుంది. అలాగే దేవుడు తన రక్తము చేత నిన్ను కడిగి పరిశుద్ధపరిచి లోకములో నుంచి వేరుపరిచి ఇక్కడికి తీసుకొచ్చి నిలబెట్టి నిన్ను నడిపిస్తున్నాడు. ఇప్పుడు మరలా నువ్వు లోకములో ఒకప్పుడు ఉన్న పాపాన్ని మరలా నీలో పెట్టుకుంటే ఏమవుతుంది? పాపాత్మురాలవైపోతావు. తిరిగి నీలో పాపం వచ్చేస్తుంది, చెడిపోతుంది నీ జీవితం. పులవని పిండిలో పులిసిన పిండిని కలిపితే ఆ పులవని పిండి కూడా ఎలా పాడైపోతుందో నీ జీవితం కూడా అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అలా పులవకుండా ఉండాలంటే పరిశుద్ధత కావాలి. ఆత్మీయ బలంగా ఉండాలంటే, ఆత్మీయంగా ఎదగాలంటే, ఆత్మీయంగా దేనినైనా జయించాలంటే పరిశుద్ధత సంఘానికి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే చెప్తున్నాడు, పులిసిన పిండి కొంచెం పులిసిన పిండి పులవని పిండిలో కలిపితే అది రోంతే, కానీ మొత్తాన్ని పాడు చేస్తుంది. కాబట్టి దయచేసి చూడండి, మనకి ఎప్పుడన్నా వాసన కొట్టింది కూర అనుకో, వెంటనే ఏం చేస్తాము? పారేస్తాం. ఎందుకు? అది పాడైపోయింది, అది పనికిరాదు. ఒకప్పుడు మన జీవితాలు కూడా పాడైపోయినవి, పనికిరానివి. కానీ యేసయ్య ఇప్పుడు ఏం చేశాడు? పనికొచ్చేటట్టుగా చేశాడు. నువ్వు మరలా ఆ పనికిరాంది పారేసింది, త్రోసేసింది, విడిచిపెట్టింది మరలా నీలో కలుపుకుంటావా? త్రాగుడుంది, విడిచిపెట్టావు, మరలా ఇప్పుడు కలుపుకుంటే ఎట్టవుతుంది? ఈ జీవితం పాడైపోదా? హల్లెలూయా. ఒకప్పుడు వ్యభిచారంలో బ్రతికాం, ఇప్పుడు దాన్ని విడిచిపెట్టావు,
ఇప్పుడు దేవుడు పొలముని పిండిలాగా చేశాడు, నిన్ను పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. మరలా ఆ పాపం వైపు చూస్తే మరలా నువ్వు పాపం అయిపోవా? జాగ్రత్త బిడ్డ, పరిశుద్ధత చాలా అవసరం. సంఘం బలహీన పడకుండా బలంగా ఉండాలంటే పరిశుద్ధత చాలా అవసరమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. పాపము సంఘములో ప్రవేశిస్తే ఆత్మీయ బలహీనతలు వస్తాయి, విభజనలు వస్తాయి, గొడవలు వస్తూ ఉంటాయి, కొట్లాట్లు వస్తూ ఉంటాయి. ఆమేన్. ప్రియదేవులారా, సంఘంలోనికి పాపం వస్తే ఏమవుతుంది? బలహీనులమైపోతాం, విభజనలు జరుగుతాయి, గొడవలు జరుగుతూ ఉంటాయి, ఒకరికొకరు కొట్టుకుంటా తిట్టుకుంటా. ఎందుకు? అక్కడ పరిశుద్ధత లేదు, ఆత్మీయత లేదు. హల్లెలూయా. కాబట్టి సంఘం బలంగా ఉండాలంటే పరిశుద్ధత అవసరం. మొట్టమొదటిది ఏంది? దేవుని స్వభావం పరిశుద్ధత. కాబట్టి సంఘం కూడా ఆ పరిశుద్ధత కలిగి ఉండాలి. అసలు పరిశుద్ధత ఎందుకు? పరిశుద్ధత ఎందుకంటే సంఘానికి ఆత్మీయంగా బలంగా ఉండడానికి. హల్లెలూయా. ఇందాక చెప్పాను, కొంత పులిసిన పిండి తీసి పొలవని పిండిలో కలిపితే ఎట్లా పాడైపోతుందో, పరిశుద్ధులమైన మనలో ఒక పాపము మరక మనలో పడితే మనము పాపము చేసిన వారిగా మారిపోతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ లోకంలో నీవు బ్రతకాలి. అది చిన్నదే కదా అని నువ్వు అనుకోకాకు, చిన్న పాపమే కదా అనుకోగాకు. ఆ పాపమే నిన్ను నిత్య నరకానికి తీసుకెళ్తుంది. ప్రతి విషయంలోనూ నువ్వు జాగ్రత్తగా బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా కొన్ని పాయింట్లు ఉన్నాయి. సంఘానికి పరిశుద్ధత ప్రాణాధారము అనే అంశం గురించి మాట్లాడుతూ, ఒకటి, ఎందుకు పరిశుద్ధత కలిగి ఉండాలంటే దేవుని స్వభావం పరిశుద్ధం కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధంగా బ్రతకాలి. మరి పరిశుద్ధత ఎందుకు? బలహీనముగా ఉండకుండా బలంగా ఉండడానికి. ఒక చిన్న పాప మరక పడితే మనం అంతవరకు బ్రతికిన పరిశుద్ధ జీవితం అంతా పాడైపోద్ది. ఒక చిన్న విషపు చుక్క నీళ్ళల్లో కలిపితే ఆ నీళ్ళన్నీ ఎట్లా పాడైపోతాయో నా జీవితం కూడా అలాగా పాడైపోతాయి. కాబట్టి దయచేసి నీ మాటలు జాగ్రత్త, నీ చూపులు జాగ్రత్త, నీ బ్రతుకు జాగ్రత్త, నీ నడవడికి జాగ్రత్త. ఎక్కడ అవకాశం ఇచ్చినా నీ పరిశుద్ధతను కోల్పోతావు బిడ్డ. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి చెప్పబడినటువంటి ఈ మాటలు పరిశుద్ధతను ప్రాణముగా భావించి నేను బ్రతకాలి. అంటే పరిశుద్ధత మనందరికీ ఎలాగా ఉండాలా? ప్రాణాధారముగా ఉండాలి. అంటే ప్రాణముతో సమానంగా భావించి ఆ పరిశుద్ధతను మనం కోల్పోకుండా చూసుకోవాలి. అర్థమవుతుందా? మీకు అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి, నేను వాళ్ళని అడుగుతా. అందుకని అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి, నేను అడుగుతా మిమ్మల్ని. అందుకనే చేతులు ఎత్తమన్నా. చాలమ్మా, చేతులు ఎత్తవా? ఓకే. ఇప్పుడు ఏం చెప్పామ్మా? ఎన్ని పాయింట్లు చెప్పాను నేను? ఏమ్మా? పరిశుద్ధంగా ఉండాలి. ఓకే. అసలుకు దేవుడు ఎలాంటి వాడు? నిద్రలో కూడా బాగా విన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చేతులు ఎత్తవంటే ఎందుకు భయపడుతున్నారు? అంటే మీలో సందేహం ఉంది, నేను సరిగా వినలేదేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతదాకా దేవుని ఆత్మచేత నింపబడి ప్రకటించింది ఎందుకు? మీకోసమే కదా, మీరు వినడానికే కదా, మీరు సరి చేసుకోవడానికే కదా, ఆ పరిశుద్ధతను కలిగి బ్రతకడానికే కదా దేవుడు ఇందాక మాట్లాడింది. అర్థం చేసుకోవాలి. ఇంత వివరంగా చెప్తున్నా కదా, అరటిపండు ఒలిసినట్టు చెప్తున్నానా లేదా? చెప్పిన మాటే 10 మార్లు చెప్తున్నా, మీకు విసుగు పుట్టేంత వరకు. ఈయనేంది ముందుకు పోలేదు,
ఇంకా పరిశుద్ధత పరిశుద్ధతని అంటానే ఉన్నాడు అనుకునేంత వరకు మాట్లాడుతున్నా, అయినా కూడా మీ చెవులేకి పోవడంలే. మిమ్మల్ని బట్టి మిగతా వాళ్ళు విసిగించుకుంటారు. అవునా కదా, అవునా కదమ్మా. ఇప్పుడు 2 ఎద్దులు ఉన్నాయనుకోండి, ఒక ఎద్దు సరిగా నడుచకుండా ఒక ఎద్దు బాగా నడుస్తుంటే ఏమవుతుంది చెప్పాలా? ముందుకు ప్రయాణం కొనసాగదు. అవునా కదా, అంతే కదా. ఇప్పుడు బాగా విన్నోళ్ళు ఉంటారు, బాగా వినని వారు ఉంటారు. ఈ వినని వారి కోసం పదే పదే చెప్తూ ఉంటే వీళ్ళకు విసుగొస్తూ ఉంటుంది. అర్థం కదా. అంటే అందరూ ఒకే తాటి మీద ఆత్మీయంగా ముందుకు వెళ్ళలేదు. సంఘం ఆత్మీయంగా ముందుకు వెళ్ళాలంటే అందరిలో ఆ ఆసక్తి ఉండాలి, వాక్యం పట్ల దాహం ఉండాలి, వాక్యం పట్ల అవగాహన ఉండాలి, ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోవాలి. అప్పుడు అందరిలో ఆ వాక్యం పట్ల దాహం ఉన్నప్పుడు, విన్నప్పుడు అందరూ కలిసి దేవుని వాక్యంలో నడుస్తారు. అట్లా లేదనుకో, కొందరు వెనుకుంటారు, కొందరు ముందుంటారు, కొందరు మధ్యలో ఉంటారు. అట్లుండకూడదు. అందరూ ఒకే తాటి మీద వెళ్ళాలి. ఒకే తాటి మీద అంటే ఒకే విధంగా ఉండాలి. ఆత్మీయతలో హెచ్చు తగ్గులు లేకుండా చూసుకోవాలి. అందరూ చక్కగా వాక్యం వినాలి. జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.